ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 94వ అధ్యాయము 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఇక్కడ ఈ వాక్యంలో నా అంతరంగమందు విచారములు హెచ్చగా అని అంటే బాహ్యంగా పైకి కనిపించని లోపలి పోరాటాలు, మనసులో పెరిగే భయాలు, ఆందోళనలు, బాధలు అవి అన్నీ కూడా ఎక్కువయ్యే సమయం అని. కానీ అక్కడే దావీదు చెప్పింది చూడండి, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. మానవుల మాటలతో నెమ్మది కలగని చోట దేవుడు తన సన్నిధితో, తన మాటతో, తన ఆదరణతో మన ఆత్మకు శాంతిని కలిగిస్తాడు. ఇది చాలా గొప్ప సత్యం. మనలో విచారం పెరిగినప్పుడు దేవుడిచ్చే ఆదరణ తగ్గిపోదు. అది విచారం పెరిగినప్పుడే దేవుని ఆదరణ ఇంకా గొప్పగా మనలో పనిచేస్తుంది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, అయినా లోపల ఒక నెమ్మది వస్తుంది. అదే ఈ వాక్యం కలిగి ఉన్న జీవం. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఈరోజు మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతి మహిమను అర్పిస్తూ మీ సన్నిధిలోకి వస్తున్నాను దేవా. హృదయములను అంతరంగములను పరిశీలించే దేవుడవు మీరు. దేవా, ఎవరి హృదయంలో ఎటువంటి ఆందోళన ఉన్నదో, ఎవరు ఎటువంటి అవసరతను కలిగి ఉన్నారో సమస్తాన్ని చూస్తున్న దేవుడవు మీరు. మీకు మరుగైనది ఏదీ లేదు దేవా. సమస్యల ద్వారా, వ్యాధుల ద్వారా, శ్రమల ద్వారా, కంటికి కనపడినటువంటి పోరాటాల ద్వారా ఎవరి అంతరంగంలో విచారంలో ఎక్కువై నిట్టూర్పులను విడుస్తూ ఆదరణ లేకుండా ఉంటున్నారో వారి ప్రాణాలకు ఆదరణ, సమాధానం, నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగి చేయుచున్నది అని దావీదు సాక్ష్యం ఇచ్చినట్లు వ్యాధుల గుండా, సమస్యల గుండా ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరూ పట్టుదలతో మీ వాక్యమును విశ్వసించే కృపను దయచేయండి దేవా. విచారాలతో ఉన్నటువంటి వారికి మీ వాక్యము చేత గొప్ప ఆదరణ దయచేయండి. గందరగోళమైన మనసును కలిగిన హృదయాలకు మీ శాంతిని, మీ సమాధానమును, మీ నెమ్మదిని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. అలసిన ఆత్మను కలిగిన వారిని మీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. ఆత్మలో కలవరమును తీసివేసి మీ సన్నిధిలోని నెమ్మదిని వారికి దయచేయమని క్రీస్తు యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.